ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. అక్టోబర్ 19వ తేదీ నుండి అక్టోబర్ 25వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఈ వారంలో ధనత్రయోదశి అలాగే దీపావళి వస్తుంది కాబట్టి లక్ష్మీ పూజ కారణంగా ఏ రాశుల వారు ఏ విధంగా అమ్మవారిని ఏ వస్తుద్రవ్యాలతో ఆరాధించాలో ఆ విశేషాలని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన జైనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వేజమాసం బహుళపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజులను చూస్తే 21వ తేదీ ధన్వంతరి జయంతి, ధనత్రయోదశి లక్ష్మీ పూజ, 22 నరక చతుర్దశి, 23 దీపావళి అమావాస్య, 24 కార్తీక మాస ప్రారంభం, కార్తీక స్నాన ఆరంభం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రాహు శుభుడుగా ఉన్నాడు, బుధుడు మాత్రం అర్ధశుభుడుగా ఉన్నటువంటి కారణంగా శారీరకమైనటువంటి అనారోగ్యంతో పాటు మానసికమైనటువంటి ఆందోళన, ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి ఊహలు కలుగుతూ ఉంటాయి. అంత మాత్రం చేత భయపడాల్సిన అవసరం లేదు, కానీ కొద్ది జాగ్రత్తగా ఉండవలసిన అవసరం మాత్రం ఉంది. అశ్విని నక్షత్ర జాతకులకి మానసికమైనటువంటి ఆందోళన ప్రారంభమై ప్రతి విషయంలోనూ కూడా కంగారు పడిపోతూ ఉండడం, చికాకు పడుతూ ఉండడం, ఆందోళన కారణంగా తెలియనటువంటి దూరానికి ఊహల్లోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అది ఏమాత్రము సరికాదు. భరణీ నక్షత్ర జాతకులకి ఉదర సంబంధమైనటువంటి వ్యాధి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆహార విషయంలో తగు మాత్రపు జాగ్రత్తతో ఉన్న పక్షంలో వ్యాధికి అవకాశమే లేదనే యథార్థాన్ని గుర్తించగలగాలి. కృత్తికా నక్షత్ర జాతకులకి ప్రయాణం వాయిదా పడ్డ కారణంగానో లేక ప్రయాణం పూర్తిగా రద్దు అయినటువంటి కారణంగానో మానసికమైనటువంటి అనుతాపం కలుగుతుంది. కానీ ఇంతకంటే గొప్పదైనటువంటి ప్రయాణం తొందరలోనే రాబోతోందని యథార్థాన్ని గ్రహించి ధైర్యంగాను ఉత్సాహంగాను ఉండడం ఎంతైనా అవసరం. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ రాశివారు చామంతులతో అమ్మవారిని అర్చించి ఆవు పాలని పటిక బెల్లాన్ని నైవేద్యంగా పెట్టాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వీలైనంతగా మౌన ధ్యానాన్ని చేసి మానసిక ఆందోళనని నివారించుకోవాలి. వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుక్ర, శని, కేతువులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా ఈ వారంలో ఈ రాశిలో పుట్టినటువంటి నక్షత్ర జాతకులందరికీ కూడా తాత్కాలికమైనటువంటి ఊహల ఆధిక్యం మెండుగా కనిపిస్తూ ఉంటుంది. అనవసరమైన ఆలోచనల్ని బాగా చేస్తూ ఉంటారు. అలా చేయవలసినంత అవసరం ఈ వారానికి మాత్రమూ లేదు. కృత్తికా నక్షత్ర జాతకులు తమకి దూర ప్రాంతానికి ఎక్కడైనా బదిలీ అవుతుందేమో అనే భయంతో అనవసరమైనటువంటి ప్రయత్నాలని ఎక్కువ మోతాదులో చేస్తూ కనిపిస్తారు. రోహిణీ నక్షత్ర జాతకులు తమ విద్యార్థులకి ఇతరమైనటువంటి విషయాల మీద ఆసక్తి పెరుగుతుందేమో అనే భయంతో పిల్లల్ని ఎక్కువగా ఈ వారం ఇబ్బంది పెడతారు. అలా అనుకోవాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. మృగశిర నక్షత్ర జాతకులు అనవసరమైనటువంటి ఊహలకి పోయి వ్యాపారానికి, ఉద్యోగానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అనే ఊహకు వస్తారు. అలా ఊహించాల్సిన అవసరం అస్సలు లేదు. దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. దీపలక్ష్మిని సన్నజాజులతో ఆరాధిస్తూ పెసరపప్పుతో వండినటువంటి అన్నాన్ని నైవేద్యంగా తల్లికి సమర్పించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆధ్యాత్మిక గ్రంథ పఠనాన్ని కానీ చేసినట్టయితే ఇలాంటి అనవసరమైన ఊహలు రావు. ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుజ, గురు, శుక్రుడు అనుకూలుగాను శుభులుగాను ఉన్నటువంటి కారణంగా చక్కనైనటువంటి ఫలితాలని చేజిక్కించుకోగలుగుతారు. తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఒక గుర్తింపుని పొందగలుగుతారు కూడా ఈ రాశిలో ఉన్న నక్షత్ర జాతకులు అందరూ కూడా. మృగశిర నక్షత్ర జాతకులకి తాము చేస్తున్నటువంటి వ్యాపార సంస్థ ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని పొందడమే కాకుండా ఒక విధమైనటువంటి బహుమతిని కూడా పొందగలిగిన, పురస్కారాన్ని పొందగలిగిన స్థాయికి వచ్చి పురస్కారాన్ని పొందుతుంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి విదేశాల నుండి పిలుపు రావడం, ఆ వచ్చినటువంటి దానికి అనుగుణంగా ప్రతిస్పందించడం, అలాగే విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి కూడా లభించే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది.
పునర్వసు నక్షత్ర జాతకులకి తమ సంతానం నుండి కబురు రావడం, సంతానం నుండి శుభవార్త వినేటటువంటి అవకాశం కలగడంతో చాలా ఆనందంగా ఉంటారు ఈ పునర్వసు నక్షత్ర జాతకులు. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. దీపలక్ష్మిని నందివర్ధన పుష్పాలతో అర్చించి పానకాన్ని వడపప్పుని ఆ తల్లికి నివేదనగా సమర్పించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వారికంటే గొప్పవారైనటువంటి వారి చరిత్రల్ని వింటూ చదువుతూ ఉండడం వల్ల మానసికమైనటువంటి ధైర్యాన్ని పొందగలుగుతారు. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శుక్ర రాహువులు శుభులుగా ఉన్నారు. కుజ బుధ గురువులు అర్ధ శుభులుగా ఉన్నటువంటి కారణంగా సంపూర్ణమైన మానసిక సంఘర్షణ, శారీరక అనారోగ్యం, ఏదో తెలియనిది ఒకటి పోగొట్టుకున్నామనేటటువంటి దిగులుతో ఈ వారం ఈ రాశిలో ఉండేటటువంటి నక్షత్ర జాతకులు కనిపిస్తూ ఉంటారు. పునర్వసు నక్షత్ర జాతకులకి ఏదో కుటుంబంలో జరగబోతోందనేటటువంటి మానసిక భయం హెచ్చుగా ఉంటుంది. అంత భయపడాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఏదైనా తాత్కాలికమైన అశాంతి కలిగినా దాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పుష్యమి నక్షత్ర జాతకులకి జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి కష్టం ఎదురవుతుందేమో అనే భయం మెండుగా అనిపిస్తుంది. అంతటి కష్టం రాదనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఏదో తమ నుండి పోతుందేమో, ఏదైనా వాహన ప్రమాదం జరుగుతుందేమో, లేక ఆర్థిక నష్టం కలుగుతుందేమో అనే అనవసర భయం స్పష్టంగా కలిగే వారం ఇది. అంచేత మానసికంగా సుస్థిరంగా ధైర్యంగా ఈ రాశిలో ఉండేవారందరూ ఉండాలి. ఏ కష్టమూ రాదు. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. దీపలక్ష్మిని బిల్వ దళాలతో అర్చించి అరిసెలు నైవేద్యంగా సమర్పించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మానసికమైన అశాంతి భయం తొలగడం కోసం ప్రతినిత్యం దైవం దగ్గర కనీసం ఒక అరగంటైనా సరే ఉండడం మంచిది. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి బుధ శుక్ర శనులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా శత్రువుల మీద విజయాన్ని సాధించగలుగుతారు. మిత్రుల సహకారాన్ని పొందగలుగుతారు. తాము వేసినటువంటి ప్రతి ప్రణాళిక కూడా విజయ పథంలో సాగుతున్నందుకు ఆనందంగాను ధైర్యంగాను ఉత్సాహవంతంగాను కూడా ఉంటారు. మఖా నక్షత్ర జాతకులు తామొక ప్రణాళికని వేయడం, వేసినటువంటి ప్రణాళిక కారణంగా ఆర్థికమైన లాభాన్ని పొందగలగడం, విదేశయానాన్ని చేసి రావడం లేదా చేయడానికి వెళ్ళబోవడం, ఆ చేసినటువంటి కారణంగా అనేకులైనటువంటి పెద్దలతో పరిచయాలు ఏర్పడడం కూడా సాగుతుంది. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు శత్రువుల మీద సంపూర్ణ విజయాన్ని సాధించడమే కాకుండా తమకి వ్యతిరేకంగా ఉండేటటువంటి వారి మీద పూర్తి పట్టుని సాధించగలుగుతారు ఈ వారంలో. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తేలికమైనటువంటి విషయాల్ని తేలిగ్గా తీసుకుంటూ కఠినమైనటువంటి నిర్ణయాలని తీసుకోవాల్సిన సందర్భంలో చాలా కఠినంగా వ్యవహరిస్తూ సరైనటువంటి ఉద్యోగ నిర్వహణని చేస్తూ మంచి మెప్పుని పొందుతారు ఈ వారంలో. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఈ వారాన్ని గడపాలి. దీపలక్ష్మికి మందారాలతో అర్చనాన్ని చేసి క్షీరానాన్ని తల్లికి నైవేద్యంగా సమర్పించగలగాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మానసికమైనటువంటి అశాంతి తొలగడం కోసం కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు రోజులో గడపడం శ్రేయస్కరం. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుజ గురు శుక్రులు శుభులుగా ఉన్నారు. రవి రాహు కేతువులు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా అనుకున్నటువంటి దానికి మించిన కీర్తి ప్రతిష్టలు తమ వశం అవుతాయి. దేవతా దర్శనం తనకి లభించే అవకాశం ఏర్పడుతుంది. మిత్రులతో బంధువులతో కూడా చక్కనైనటువంటి పద్ధతితో వ్యవహరించగలగడం ఈ రాశిలో ఉన్న నక్షత్ర జాతకులకి సరైనటువంటి విధంగా గోచరిస్తూ ఉంటుంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి వృత్తిలో కానీ వ్యాపారం కానీ అలాగే ఉద్యోగ రంగంలో కానీ కీర్తి ప్రతిష్ట తమ వశం అవుతూ ఉంటాయి. హస్త నక్షత్ర జాతకులకి దైవ దర్శనం చేయాలనే ఆలోచన కలగడం, దానికి అనుగుణంగానే దైవ దర్శనం చేయగలిగిన అవకాశం ఉద్యోగపరంగా లభించడం రెండు ఏకకాలంలో జరగచ్చు. ఆనందకరమైనటువంటి పరిణామం. చిత్తా నక్షత్ర జాతకులకి న్యాయస్థానాల్లో ఉండేటటువంటి ప్రతిష్టంభన తొలగిపోయి చక్కనైనటువంటి న్యాయపు తీర్పు తమ వైపు లభించిన కారణంగా ఆనందం అనిపిస్తుంది ఈ వారంలో. గణేష అష్టోత్తర శతనామ పఠనం చేయడం ఉత్తమం. దీపలక్ష్మిని
సంపెంగ అంటే చెంపక పుష్పాలతో అర్పించి పులగాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అవకాశం ఉన్నంతలో సమీప ప్రదేశానికి తీర్థయాత్రగా వెళ్ళడం ఉత్తమం. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుక్రుడు కేతువు శుభుడుగా ఉన్నారు. బుధుడు అర్ధశుభుడుగా ఉన్నటువంటి కారణంగా ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్ర జాతకులందరికీ కూడా చక్కనైనటువంటి ఫలితాలు సొంతమవుతాయి. ముఖ్యంగా చిత్తా నక్షత్ర జాతకులకి మధ్యవర్తిత్వం ఫలిస్తుంది. తాము అనుకున్నటువంటి కోరిక నెరవేరే అవకాశం బాగా కనిపిస్తోంది. స్వాతి నక్షత్ర జాతకులకి వివాహాది శుభకార్యాలకి సరిపోయేటటువంటి ఆర్థికమైన లాభం, అలాగే వ్యక్తులతో సంబంధించినటువంటి సహాయ సహకారాలు, బంధుమిత్రుల అండదండలు పుష్కలంగా లభించి శుభకార్యాన్ని ధైర్యంగా చేయగలవనేటటువంటి అభిప్రాయం ఖచ్చితంగా కలుగుతుంది. విశాఖ నక్షత్ర జాతకులకి తాము అనుకున్నటువంటి ఆలోచన సఫలమైనందుకు, జీవితంలో నష్టం పడకుండా ఉంటున్నందుకు, ఒక ధైర్యం కలుగుతున్నందుకు ఆనందం అనిపిస్తుంది. ఈ వారంలో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం ఉత్తమం. దీపలక్ష్మిని కనకాంబరపు పుష్పాలతో పూజిస్తూ, అలాగే రవ్వకేసరిని నైవేద్యంగా కానీ సమర్పించినట్టయితే మానసిక ఆందోళన తొలగే అవకాశం బాగా ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తల్లిదండ్రులకి నమస్కారాలను చేయడం చాలా అవసరం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బుధుడు గురుడు శుక్రుడు రాహువు శుభులుగా ఉంటూ రవి కుజులు మాత్రం అర్ధశుభులుగా ఉన్నటువంటి కారణంగా వాయిదా పడ్డటువంటి పనులన్నింటినీ పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నించుకోవాలి. అలాగే సగంలో ఆపేసినటువంటి ఊహలన్నిటినీ కూడా తిరిగి చిగిరింప చేయడం కోసం తగిన ప్రయత్నాన్ని చేసుకోగలగాలి. ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్ర జాతకులందరూ కూడా. విశాఖ నక్షత్ర జాతకులు మానసికమైనటువంటి సంఘర్షణకి బాగా లోనైనటువంటి వారు ఆ మానసిక ఆలోచనని విడిచి కార్యరంగంలోనికి దూకగలగాలి. అనురాధ నక్షత్ర జాతకులు ఇంతకుముందు చేసినటువంటి ప్రయత్నాలన్నీ ఫలించక అలా ఉన్న దశలో మళ్ళీ ప్రయత్నాన్ని ప్రారంభించుకుని ఆ కార్యాన్ని నెరవేర్చుకోవడం కోసం ప్రయత్నిస్తే తప్పక 1-2 వారాల్లో ఫలించే అవకాశం బాగా కనిపిస్తోంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఈ పని చేయాలా ఆ పని చేయాలా అనేటటువంటి డోలాయమాన స్థితిలో ఉన్నటువంటి వారు ఒక స్థిరమైనటువంటి నిర్ణయానికి వచ్చి మానసికమైనటువంటి ధైర్యంతో పాటు ఆనందాన్ని పొందగలుగుతారు. ఈ వారంలో రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయాలి. దీపలక్ష్మిని తులసీ దళాలతో పూజిస్తూ చక్కెర పొంగల్ని కానీ నైవేద్యంగా పెట్టినట్లయితే సంపూర్ణమైన శారీరక ఆరోగ్యంతో పాటు ఏం చేయాలో ఆ విషయం బుద్ధికి తడుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మానసిక ఆందోళన తొలగడం కోసం ప్రతి రోజు కూడా తెల్లవారుజామునే లేచి దైవ ధ్యానాన్ని కాసేపు చేసుకోవడం ఉత్తమం. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి శనులు శుభులుగా ఉన్నారు. బుధుడు అర్ధశుభుడుగా ఉన్నాడు. ఈ కారణంగా ఓ కొత్తదైన సమస్య వస్తుంది, పరిష్కరింపబడుతుంది. ఓ భయం కలుగుతుంది, భయం తొలగుతుంది. ఓ కష్టం వస్తుంది, కష్టానికి సరైనటువంటి శుభం ప్రాప్తిస్తుంది. మొత్తానికి ప్రశ్నకి జవాబు లభించినట్టుగా ఓ పక్క చిన్న దుఃఖం, వెంటనే సుఖం కలిగి సమతుల్య విధానంగా ఈ వారం ఈ రాశి వారికి గడుస్తుంది. మూలా నక్షత్ర జాతకులకి ఓ పెద్ద సమస్య ఒకటి వచ్చి ఆ సమస్య తొందరగా విడిపోతుంది. వెంటనే మానసిక ధైర్యం కలుగుతుంది ఈ నక్షత్ర జాతకులకి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో చిన్న ఇబ్బంది రానే వస్తుంది, వచ్చింది వెంటనే తొలగుతుంది. దాంతో సంపూర్ణమైనటువంటి సుఖశాంతులు వీరి పాలవుతాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఆస్తికి సంబంధించిన చిన్ననైన వివాదం పెద్దదిగా పరిణమిస్తుంది. మళ్ళీ పరిణమించిన వివాదం సంపూర్ణంగా తొలగిపోయి ఓ మానసిక ధైర్యం వీరి పరిట చక్కనైనటువంటి అవకాశాన్ని కలగజేస్తుంది. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం చాలా మంచిది. దీపలక్ష్మిని పారిజాత పుష్పాలతో పూజిస్తూ పులిహోరని అమ్మవారికి కానీ నివేదించినట్టయితే సమస్య రావడమే ఆగిపోతుంది. దానికి ఇంకా పరిష్కారాన్ని వెతుక్కోవలసిన అవసరం ఏమాత్రమూ కలక్కండా కూడా ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వృద్ధుల అనుభవాలను కానీ పరిగణనలోనికి తీసుకున్నట్టయితే మానసిక సుఖశాంతులు లభిస్తాయి.
ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే రవి, కుజ, గురు, శుక్ర, శని, రాహు, కేతువులు శుభులుగా ఉండి బుధుడు మాత్రమే అర్ధశుభుడుగా ఉన్నటువంటి కారణంగా సంపూర్ణమైనటువంటి ధైర్యంగా ఏ నిర్ణయమైనా చేయగలుగుతారు. అయితే శాశ్వతమైనటువంటి నిర్ణయాన్ని మాత్రం ఈ వారంలో దేన్ని చేపట్టకపోవడం సరి అయినటువంటి పద్ధతి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ శాశ్వతమైన నిర్ణయాన్ని ఈ వారం మాత్రం చేయొద్దు. తాత్కాలికమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించడం శ్రేయస్కరం. శ్రవణ నక్షత్ర జాతకులు చేతి నిండా పుష్కలంగా ఉందనే అభిప్రాయంతో కానీ ధనం, అలాగే ఇతరులు మనకి ధనాన్ని సహాయం చేస్తారనే అభిప్రాయంతో కానీ కొనుగోళ్లకి పోవడం మంచిది కాదు. ధనిష్ఠ నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ఆలోచనని మరొకరి ముందు పెట్టి వారి ఆలోచనని తమ ఆలోచనగా భావిస్తూ చేయడం ఏమాత్రమూ సరికాదు. తమకి తామే ఆలోచించుకుని అమలు చేసుకోవడం ఎంతైనా సరి. నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ ఉండాలి. ఈ వారం అంతా కూడా దీపలక్ష్మిని చామంతులతో అర్చన చేసి ఆ తల్లికి బూరెల్ని కానీ నివేదించినట్లయితే సంపూర్ణమైనటువంటి సుఖశాంతులతో పాటు బంధువుల యొక్క ఆదరణ, బంధు సమాదరణ జరిగే అవకాశం బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నిదానమే ప్రధానమనే సూత్రాన్ని అనేక పర్యాయాలు జపిస్తూ ఉండాలి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుజ, బుధ, శుక్రుడు అర్ధశుభులుగా ఉన్నటువంటి కారణంగా సమస్యలన్నీ విడిపోయి స్పష్టమైన ఒక పనిని చేయడానికి సరిపోయినటువంటి ఊహ, ఆలోచన, కార్యాచరణ, అమలు అనేవి సుఖంగా, శాంతియుతంగా, ఆనందకరంగా సాగుతాయి. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి భార్య ఆనుకూల్యం బాగా పెరిగినటువంటి కారణంగా ఇంట్లో చిరుబురులు ఏమాత్రమూ లేనటువంటి కారణంగా చెప్పలేనటువంటి సుఖశాంతులు వారికి వశమవుతాయి. శతభిష నక్షత్ర జాతకులు ఇంతకుముందు కొనుగోలు చేద్దాం అని అనుకున్నటువంటిది వాయిదా పడ్డప్పటికీ కూడా సుఖంగా కొనుగోలు చేయగలుగుతారు. ఏ విధమైనటువంటి అశాంతి ఉండదు. రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా అది కలుగగలుగుతుంది. పూర్వభద్ర నక్షత్ర జాతకులు తాము వాయిదా వేసుకున్నటువంటి అన్ని పనుల్ని ఆశ్చర్యకరంగా ఒక్క వారం రోజుల కాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఇది వారికి ఆశ్చర్యంగా ఉంటుంది, వినేవారికి కూడా చాలా ఆనందకరంగా అనిపిస్తూ ఉంటుంది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం మంచిది. దీపలక్ష్మిని గులాబీలతో అర్చించి అమ్మవారికి గారెల్ని కానీ నివేదించినట్లయితే సంపూర్ణమైనటువంటి మనశ్శాంతి తమ పాలిట ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం యథాశక్తి తాము చేయగలిగినటువంటి దానాన్ని అర్హులైనటువంటి వారికి చేయడం ఉత్తమం. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు శుభుడుగా ఉన్నాడు. బుధ, రాహు, కేతువులు అర్ధశుభులుగా ఉన్నారు కాబట్టి ఏ పనికి ముగింపు అనేది లేకుండా ఉంటుంది. ఏ ఆలోచన చేసినా ఆ ఆలోచన తెగిపోవడం అనేది కనిపించదు. ఏ ప్రయత్నాన్ని చేసినా ఆ ప్రయత్నం ఇక్కడికి ముగిసింది అనే ఆలోచన కూడా ఏమాత్రము కనుచూపు మేరలో కనిపించదు. అలా ఈ వారం మాత్రమే ఉంటుందనే యథార్థాన్ని ఈ రాశిలో ఉన్న నక్షత్రదారులందరూ కూడా గమనించుకోగలగాలి. పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఓ ప్రయత్నాన్ని ప్రారంభించినట్టయితే ప్రయత్నం అలా సాగుతూనే ఉంటుంది తప్ప ప్రయత్నానికి ముగింపు అనేది కనిపించదు ఈ వారంలో. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు ఆస్తికి సంబంధించిన, కొనుగోలుకు సంబంధించిన, అమ్మకానికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉంటే ముడి మీద ముడి అలా పడుతూనే ఉంటుంది తప్ప ముగింపు అనేది లేకుండా ఈ వారం చివరి వరకు సాగుతూనే ఉంటుంది. రేవతి నక్షత్ర జాతకులకి ఈరోజు వెళదాం, ఆ రోజు వెళదాం అనేటటువంటి కంగారుతోనే వారం అంతా గడిచిపోతుంది తప్ప ఏ రోజు వెళ్ళగలిగిన అవకాశం బహుశా సాధ్యపడకపోవచ్చు. అంత మాత్రం చేత జీవితం అంతా ఇలాగే ఉంటుందేమో అనే ఆ విధమైన నిరుత్సాహానికి గురి కావద్దు. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. దీపలక్ష్మిని మల్లికా పుష్పాలంటే మల్లెలతో పూజించి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి క్షీరాన్నాన్ని కానీ నివేదించినట్టయితే ఏ విధమైన మృత్యు భయము లేకుండా, ఏ విధమైన మానసిక సంఘర్షణ లేకుండా గడపగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మానసిక ఆందోళన తొలగడం కోసం ప్రతి రోజు కూడా తెల్లవారుజామునే లేచి దైవ ధ్యానాన్ని కాసేపు చేసుకోవడం ఉత్తమం.
ఓం ఆంజనేయాయ నమః. ఓం మహావీరాయ నమః. మొట్టమొదటిసారి జీవితంలో ఏడుపు అంటే ఏమిటో, బాధ అంటే ఏమిటో, కన్నవాళ్ళు చచ్చిపోవడం అంటే ఏమిటో, తన వాళ్ళకి బాధ కలగడం వల్ల తనకి బాధ కలగడం అంటే ఏమిటో ఇప్పుడు తెలిసి వచ్చింది. చెప్పింది కదూ అమ్మ, వధం నువ్వు మామూలుగా చచ్చిపోవురా, ఎంతో బాధపడతావని చెప్పింది. ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది. కన్న కొడుకు చచ్చిపోయాడు. అక్కడతో ఊరుకుంటాడా? ఇంద్రజిత్తుని పిలిచాడు. నాయనా, నిన్ను పంపకూడదు, నా సమస్తమైన ఆశలు నీ మీదే పెట్టుకుని ఉంటాను. అటువంటి వాణ్ణి, నిన్ను పంపకూడని వాణ్ణి ఇవాళ తప్పనిసరి పరిస్థితులలో యుద్ధానికి పంపుతున్నాను. కాబట్టి నువ్వు పరమ జాగ్రత్తతో నీకు తెలిసినటువంటి ధనుర్వేదంలోని అస్త్రములకు సంబంధించినటువంటి మంత్రములనన్నిటినీ పరాకుతో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటూ ధనస్సు మీద చెయ్యి పెట్టుకుని బయలుదేరు. నేను ఇంతకుముందు జాంబవంతుణ్ణి చూశాను, సుగ్రీవుణ్ణి చూశాను, వాలిని చూశాను, మైందుణ్ణి చూశాను, ద్వివిధుణ్ణి చూశాను, తారుణ్ణి చూశాను, సుశేషుణ్ణి చూశాను, ఎందరో వానరుల్ని చూశాను. వారందరూ పరాక్రమవంతులే. కానీ ఇంతటి వేగం, ఇంతటి బల పరాక్రమములు వారికి లేవు. ఖచ్చితంగా మనం పెట్టినటువంటి బాధల చేత కృంగి కృషించిపోతున్నటువంటి ఇంద్రాదులు తపస్సు చేసి తమ శక్తి చేత ఒక మహాభూతాన్ని సృజించారు. అదే లంకాపట్టణాన్ని బాధ పెట్టడానికి, మనని సంహరించడానికి బయలుదేరి వచ్చింది. అప్రమత్తులవై పరమపరాకుతో అసలు ముందు దాని వేగాన్ని ఎరికెట్టి పట్టుకురా అన్నాడు. వెంటనే ఇంద్రజిత్తు బయలుదేరాడు. బయలుదేరి ఆయన నికుంభల హోమం చేస్తుంటాడు. ఆ అగస్త్య మహర్షి చెప్తారు, ఉత్తరాఖండలో రావణుడి కన్నా భయంకరుడు ఇంద్రజిత్తే ఇది. యుద్ధానికి బయలుదేరాడు. వీళ్ళిద్దరూ యుద్ధం చేస్తుంటేట ఆకాశంలో సిద్ధులు, యక్షులు, చారణులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు నిలబడి చూశారట. సముద్రములు గూర్నిల్లిపోయాయి, దిక్కులన్నీ కూడా కదిలిపోయాయి, భూమి కంపించిపోయింది. పర్వత గుహలలో ఉన్నటువంటి మృగాలు కూడా ఆ చప్పుళ్ళకి బయటికి వచ్చి పారిపోయాయి. ఆయన టంకారం చేస్తే పిడుగులు పడిన ధనులు వస్తాయి ఇంద్రజిత్తుకి. అటువంటి టంకారం చేసి బాణప్రయోగం చేశాడు. ఎన్ని వేల బాణములు ప్రయోగించినా సూక్ష్మ రూపంతో వాటి మధ్య గిరగిరా తిరుగుతున్నారు హనుమ. అసలు ఈ వానర వీరుణ్ణి చంపడం అన్నమాట పక్కన పెట్టు, కానీ అసలు ఈయన వేగం తగ్గించి పట్టుకోవడం, అసలు నిలబెట్టడం అన్నది సాధ్యమా? ఇది అనుమానం వచ్చింది ఇంద్రజిత్తుకి. బహుశా ఇంద్రజిత్తు జీవితంలో ఇలా ఆలోచన చేయవలసిన అవసరం ఎప్పుడూ రాలా. ఇంద్రజిత్ అంటే సామాన్యుడుగాడు. రావణాసురుడు ఇంద్రుడితో యుద్ధం చేసి 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 ఇంకా ఇంద్రుడు ఓడిపోకపోతే సరే రేపు వచ్చి చేద్దాంలే, నిద్ర వస్తోందని వెళ్ళి పడుకున్నాడు. ఒరే అందాక నువ్వు చేస్తూ ఉండరా అన్నాడు. ఓ గంట అయింది, ఇంద్రజిత్ వచ్చేసాడు. నాన్నగారు లేవండి వెళ్ళిపోదాం లంకకన్నాడు. ఏమైందిరా అన్నాడు. ఓడించి పట్టేశానండి, కట్టేశాను, రథంలో పెట్టాను, పట్టుకుపోదాం పదండి ఇంద్రుడు అన్నాడు. అందుకని ఇంద్రజిత్ అయింది ఆయన పేరు. అంతటి మహావీరుడు. అటువంటి వీరుడు బాణప్రయోగం చేస్తుంటే హనుమ అనుకున్నారట, అసలు ఇతను ధనస్సు పట్టుకున్న తీరు, బాణములు వేసే తీరు, ఈ లాఘవమేమిటి ఇంత గొప్పగా ఉంది, అసలు ఇతని బాణప్రయోగం ఆగేటట్టు చేయడం ఎలా, ఇతని దగ్గరగా వెళ్ళడానికి అని హనుమ ఆశ్చర్యపోతున్నారు. హనుమ కూడా ఆశ్చర్యపోయే రీతిలో ఇంద్రజిత్ యుద్ధం చేస్తున్నాడు. ఇంద్రజిత్ ఆశ్చర్యపోయేంత వేగంతో హనుమ కదులుతున్నారు. ఇద్దరూ ఒకరినొకరు పట్టుకోవాలని ఆలోచిస్తున్నారు. చూశాడు ఇంద్రజిత్, అసలు ఈయన్ని పట్టడం అన్నమాట పక్కన పెట్టేయండి, ఇతని వేగం ఆపి నిలబడిపోతే తప్ప మనం ఏం చేయలేం. ఇతని వేగం ఆగిపోవాలి. ఆగిపోవాలంటే ఒక్కటే ఒక్కటి ఉంది, బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసేయాలనుకున్నాడు. తతస్సాయంభవైర్మంత్రై బ్రహ్మాస్త్రమభిమంత్రితం హనుమాన్ చింతయామాస వరదానం పితామహాత్. వెంటనే చతుర్ముఖ బ్రహ్మగారిని స్మరించి మంత్రాన్ని అభిమంత్రించి అస్త్రాన్ని విడిచిపెట్టాడు. బ్రహ్మాస్త్రం వెళ్ళి హనుమని పట్టి నిలబెట్టింది. ఓ, నేను బ్రహ్మాస్త్రము చేత బంధీకృతుడనయ్యాను అని తెలుసుకున్నారు. తెలుసుకుని నాకు బ్రహ్మగారి వరం ఉంది, నేను సంకల్పం చేస్తే ఈ అస్త్రం విడిచిపెడుతుంది. అయినా బ్రహ్మగారికో గౌరవం ఉంది, సృష్టికర్త. నేను కొంతసేపు దీనికి కట్టుబడతానని కట్టుబడిన వాడిలా ఆకాశంలోంచి కింద పడిపోయి భూమి మీద నిలబడిపోయారు. నిలబడడం ఏమిటి, అసలు దొరుకుతాడా అని కాదు ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఆ రాక్షసులు ఎక్కడెక్కడ వాళ్ళు పరిగెత్తుకొచ్చేశారు. అక్కడ ఏది దొరికితే అది పట్టుకొచ్చేశారు. సబద్ధస్త్రేణ వల్కేణ విముక్త స్త్రేణ వీర్యవాన్ అస్త్రబంధస్య చాన్యం హీ నబంధం అనువర్తతే.
వాళ్ళు అక్కడ కనబడినటువంటి నార పట్టుకొచ్చారు, తాడు పట్టుకొచ్చారు, బట్టలు పట్టుకొచ్చారు, ఏవి కనపడితే వాటితో కట్టేశారు హనుమని. బ్రహ్మాస్త్రానికో గౌరవం ఉంటుంది, అది కట్టి ఉండగా ఇంకో దాంతో కడితే అది వదిలేస్తుంది. అది వెంటనే వదిలిపెట్టేసింది. అది వదిలిపెట్టేగానే హనుమకి తెలిసింది నన్ను బ్రహ్మాస్త్రం వదిలేసింది అని. నన్ను బ్రహ్మాస్త్రం వదిలేసింది కాబట్టి ఇప్పుడు నేను విజృంభించగలను, కానీ అది కాదు ప్రయోజనం. ఆ 10 తలల పురుగుకి 4 మాటలు చెప్పాలి, చాలు తీసుకెడతారు ఇప్పుడు నన్ను. కాబట్టి ఊరుకున్నారు. ఇంద్రజిత్ చూశాడు, చాటుకెళ్ళి గుండెలు బాదుకున్నాడు. అహో మహత్కర్మ కృతం నిరర్ధకం నరాక్షసైర్ మంత్రగతిర్విముష్ట పునశ్చనాస్త్రే విహతైస్త్రమన్య ప్రవర్తతే సంశయతాత్మ సర్వే. ఎంత తప్పు పని చేశారా వీళ్ళు! బ్రహ్మాస్త్రం వేస్తే వీళ్ళు నార పెట్టి, బట్టలు పెట్టి, తాళ్ళు పెట్టి కట్టారు, బ్రహ్మాస్త్రం వదిలేసింది. ధనుర్వేదంలో ఒక మర్యాద ఉంటుంది, ఒకరోజు బ్రహ్మాస్త్రం కానీ పట్టి విడిచిపెడితే మరునాటి సూర్యోదయం వరకు ఇంకా ఏ అస్త్రం పనిచేయదు. కాబట్టి ఇప్పుడు మొత్తం లంక సంశయం, ఈయన చంపేయగలడు అని ఎంత పని చేశారా రాక్షసుల్లారా అని ఆయన గుండెలు బాదుకుంటున్నాడు. ఈయన్ని పట్టారు, చారీకుడు చారీకుడు అంటున్నారు, కర్రలతో కొడుతున్నారు, ఈడ్చుకుంటూ రావణాసురుడి దగ్గరికి తీసుకెళ్లారు. ఇన్ని బాధలు దేనికి భరించాడంటే, నా ప్రభు అయినటువంటి సుగ్రీవుడు నన్ను యథేచ్ఛగా ప్రవర్తించమన్నాడు, 4 మంచి మాటలు చెప్పాలి నా కర్తవ్యంగా. దానికోసం ప్రభుదర్శనం కోసం కదూ నేను ఈ ప్రయత్నం చేశాను. రాముడి కోసం, నా ప్రభువు కోసం 4 దెబ్బలు తిన్నా పర్వాలేదన్నాడు. సుందరకాండలో స్వామి హనుమ తన ప్రభువు యొక్క కార్యం కోసమని చెప్పి తాళ్లతో కట్టబడి కర్రలతో దెబ్బలు తిని ఈడ్చబడ్డారు. వెళ్ళి సభామంటపంలో నిలబెడితే రావణాసురుడికి మొహమాటం వేసింది. నేనింతటి వాణ్ణి నేను మాట్లాడడం ఏమిటి ఒక వానరంతో? అది వాడి అహంకారం. నా మంత్రి ప్రహస్తుడితో మాట్లాడిస్తానని ప్రహస్తుడి వంక తిరుగుతున్నాడు. హనుమ చూశారు రావణాసురుడి వంక. నల్లటి నీరు పట్టిన మబ్బు భూమి మీదకి దిగొచ్చి కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. మెడలో ముత్యాలహారం వేసుకుని ఉన్నాడు. కొంగలబారు నల్లమబ్బు మీద వెళ్ళిపోతుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. చూశారు. అహో రూపమహో ధైర్యమహో సత్వమహోద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత. ఏమి రూపం, ఏమి ధైర్యం, ఏమి తేజస్సు, ఏమి తపశ్శక్తి రోమ కూపాల్లోంచి కొడుతోంది. నిజంగా వీడి దగ్గర అధర్మం లేకపోతే 3 లోకాల్ని పరిపాలించవలసిన వాడు కదా అనుకున్నారు. రావణాసురుడు కూడా చూశాడు. అది నిష్పక్షపాతం అంటే. హనుమ చూస్తే తేజస్సుని మెచ్చుకుంటారు. శంకాహృతాత్మా దధ్యౌసా కపీంద్రం తేజసావృతం కిమీష భగవాన్ నంది భవే సాక్షాద్దిహాగతః ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. ఈయన చూస్తే వానరముఖంతో వచ్చాడు, వానరుళ్ళా లేడు, ఇంత తేజస్సుతో ఉన్నాడు. ఒకానొకప్పుడు నేను కైలాస పర్వతం మీదకెళ్ళి పార్వతీ పరమేశ్వర దర్శనానికి ఇది సమయం కాదని అటకాయించిన నందీశ్వరుణ్ణి కోతిమొహం వాడాలి నిందించి కైలాస పర్వతాన్ని కదిపేస్తున్నప్పుడు నందీశ్వరుడు నా వంక చూసి శపించి ఆ కోతి ముఖాల వాళ్లే వచ్చి లంకాపట్టణాన్ని నాశనం చేస్తారని శపించాడు. ఆ నందీశ్వరుడు వచ్చాడా, బాణాసురుడు వచ్చాడా, ఇంద్రుడు వచ్చాడా, అగ్ని వచ్చాడా, విష్ణువు యొక్క తేజస్సా అని శంకాహృతాత్మా దధ్యౌస లోపల భయంతో కంపించాడు. అది మరణం. ఎప్పుడైతే పిరికితనం కలిగిందో అదే చావు. అంత నిర్భయంగా శత్రుపురంలో హనుమనించున్నారు. తన పురంలో తాను భయపడుతున్నాడు రావణాసురుడు. ప్రహస్తుడి వంక తిరిగాడు. ఎవరు, ఎందుకు వచ్చాడు, ఎవరి పనుపునొచ్చాడు, అశోకవనాన్ని ఎందుకు భంజించాడు, ఏ కారణం కోరుకుంటున్నాడు చెప్పమను. వెంటనే ప్రహస్తుడు లేచన్నాడు, నా ప్రభువు చాలా దయ కలిగినటువంటి వాడు. నిజం చెప్పావా ప్రాణాలతో ఉంటావు, నిజం చెప్పకపోయావా సంహరింపబడతావు. యథార్థం చెప్పు, ఎవరి పనుపునొచ్చావు, ఎందుకు వచ్చావు, ఏమి సాధించాలనుకుని వచ్చావు. వెంటనే స్వామి హనుమ, ప్రహస్తుడు వీడితో మాట్లాడడం ఏమిటి, ఇంత కష్టపడింది ఆయనతో మాట్లాడడానికి వచ్చాను కాబట్టి ఆయనతో మాట్లాడాలి అని రావణాసురుడి వంక తిరిగి, అంత ఒత్తిడిలో కూడా అసలు ఆయన మాట చాతుర్యం అలా ఉంటుంది. భ్రాతుశ్రుడు సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః అన్నాడు. మీ తమ్ముడు సుగ్రీవుడు పంపిస్తే వచ్చాను. రావణాసురుడికి తమ్ముడు సుగ్రీవుడు ఎందుకు అయ్యాడు, ఎలా అవుతాడు అంటే, కిష్కింధకాండలో వాలికి రావణాసురుడికి ఒక సంధి ఉంది. ఇద్దరిది అపవిత్ర సంధి. ఇద్దరూ లోకంలో ఎక్కడ ఏ మంచి వస్తువులున్నా ఎత్తుకొచ్చి అనుభవిస్తూ ఉంటారు. మన ఇద్దరం అన్నదమ్ముల్లా ఉందాం. నేను ఎత్తుకొచ్చింది అనుభవించి నీకు ఇస్తాను, నువ్వెత్తుకొచ్చింది అనుభవించి నాకి, అన్నదమ్ముల్లా బతుకుదాం అన్నాడు. అన్నదమ్ముల్లా బతుకుదామని వాలితో ఒప్పందం చేసుకుంటే వాలి తమ్ముడు అవడం ఏమిటి? మీ తమ్ముడు కబురు పంపాడు. అండంలో హనుమ ఉద్దేశ్యం ఏమిటో తెలుసా? మీ తమ్ముడు సుగ్రీవుడికో లక్షణం ఉంది. ముందు కబురు పంపుతాడు, వెనక రాముడిని అట్టుకొస్తాడు.
వాలి దగ్గరికి అలాగే కబురు పంపాడు. తర్వాత రాముణ్ణి తీసుకెళ్లి ఒక్క బాణంతో కొట్టించాడు. నీ బతుకు అంతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నన్ను పట్టగలిగినటువంటి వాళ్ళు లేరు, నేనే కావాలని పట్టుబడి వచ్చాను రావణ. నన్ను పట్టుకున్నారనుకుంటున్నావేమో, పచ్చబద్ధం. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఆరోగ్యవంతమైన జీవన విధానానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం. మనం ప్రతి ఆదివారం కూడా వ్యాధులు రావడానికి ఉండేటువంటి రకరకాల కారణాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు కాలకృత వ్యాధులు అనేటువంటి అంశం గురించి చెప్పుకుందాం. ఈ కాలకృత వ్యాధులు అంటే ఏంటంటే కొన్ని వ్యాధులు రావడానికి కాలం కారణం అవుతూ ఉంటుంది. కాలం అంటే మనకి రెండు రకాలు అనమాట. మన శరీరానికి ఉండేటువంటి వయోకాలం అంటాం, అంటే వయస్సును బట్టి వచ్చేటువంటి మార్పులు, అలాగే వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్ల వచ్చేటువంటి కొన్ని వ్యాధులను. అందులో మొట్టమొదటి ఏంటంటే మన శరీరానికి అంటే వయస్సుతో వచ్చేటువంటి కాలం అని ఒకటి ఉందనుకున్నాం కదా. దానిలో ఏంటంటే మనకి బాల్యము, యవ్వనం, వార్ధక్యం అని చెప్పి 3 స్టేజెస్గా చెప్పుకుంటూ ఉంటాం. అందులో ప్రతి స్టేజ్లోనూ అంటే ప్రతి స్థితిలోనూ మనకి బాల్య దశలో, తర్వాత యవ్వన దశలో, మళ్ళీ వార్ధక్య దశలో, ఈ 3 దశల్లోనూ కూడా కొన్ని సహజంగా కొన్ని దోషాలలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. అంటే మన శరీరంలో ఉండేటువంటి వాత దోషం, పిత్త దోషం, కఫ దోషం కూడా మన వయస్సును బట్టి కొన్ని ఉధృతంగా ఉంటాయి, కొన్ని తగ్గుతూ ఉంటాయి. అందులో ఏంటంటే బాల్య దశలో అంటే చిన్నప్పుడు శరీరంలో ఎప్పుడు కూడా 3 దోషాల్లోనూ కఫదోషం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ కఫదోషం ఎక్కువగా ఉండటం వల్ల చిన్న వయసులో అంటే చిన్న పిల్లలకి ఎక్కువగా కఫ సంబంధమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే ఈ టాన్సిలైటిస్ కానివ్వండి, సైనసైటిస్, దగ్గు, జలుబు, రకరకాల జ్వరాలు, ఇవన్నీ కూడా ఏంటంటే చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉండడానికి కారణం ఆ వయసులో వాళ్ళల్లో ఉండేటువంటి కఫదోషం ఎక్కువగా ఉండటం అన్నమాట. అలాగే యవ్వన దశలోకి వచ్చేసరికి ఈ వాతపిత్త కఫాల్లో ఉండేటువంటి పిత్త దోషం మామూలుగానే పెరుగుతుందన్నమాట. ఈ స్టేజ్లో పిత్త సంబంధమైనటువంటి అనారోగ్యాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే యవ్వన దశలో ఉన్నప్పుడు ఈ పిత్త దోషం పెంచేటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి. అంటే కాఫీలు, టీలు, మద్యపానం, తర్వాత ఎక్కువగా కారంగా ఉండేటువంటి పదార్థాలు, ఎక్కువ మసాలా ఉండేటువంటి పదార్థాలు, ఇవన్నీ కూడా ఏంటంటే పిత్త దోషాన్ని బాగా పెంచుతాయి. అలాగే మానసికంగా ఎక్కువగా కోపం ఉన్నటువంటి లక్షణం ఉంటే కూడా పిత్త దోషం బాగా పెరుగుతుంది. అందుకని యవ్వన దశలోనూ మధ్య వయసులోనూ కూడా ఈ ఆహార పదార్థాలని కనుక మనం అదుపులో పెట్టుకున్నట్టయితే ఆ టైంలో వచ్చేటువంటి పిత్త సంబంధమైనటువంటి వ్యాధులు రాకుండా మనం చూసుకుందుకు అవకాశం ఉంటుంది. ఇంకా అంటే జీవితంలో మనకి ఆఖరి దశగా మనం చెప్పుకునేటువంటిది వృద్ధాప్యం, వార్ధక్య దశ. ఆ టైంలో ఈ వాతపిత్త కఫాల్లో ఉండేటువంటి వాత దోషం బాగా పెరుగుతుంది. అందుకని వయసు పెరిగిన తర్వాత వాత సంబంధమైనటువంటి అనారోగ్యాలు రావడానికి అవకాశాలు బాగా పెరుగుతాయి. అంటే వాత సంబంధమైనటువంటి పక్షవాతం కానివ్వండి, కంపవాతం కానివ్వండి, లేకపోతే అధికంగా ఉండేటువంటి రక్తపోటు, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే వృద్ధాప్య దశలో రావడానికి కారణం వాత దోషం మామూలుగానే పెరిగిపోతూ ఉండడం అన్నమాట. అందుకని వయసులో అంటే కాస్త వయసు పెరిగిన దగ్గర నుంచి కూడా వాత దోషాన్ని పెంచేటువంటి ఆహార పదార్థాలను బాగా తగ్గించుకోవాలి. ఇలాగా మన వయసుతో పాటుగా వచ్చేటువంటి కొన్ని అనారోగ్యాలకు సంబంధించినటువంటి పరిజ్ఞానం కనుక మనం పెంచుకున్నట్టయితే ఆ సమయంలో అంటే వయసులో ఆ సమయంలో వచ్చేటువంటి వ్యాధులు రాకుండా మనం జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఈ వారం పేరులో మొదటి అక్షరం అదృష్టయోగం అనే శీర్షికన ఎస్ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తుల యొక్క జీవితం ఎలా ఉంటుందో, వాళ్ళ లక్షణాలు ఏంటో, వాళ్ళు ఆరాధించవలసిన దైవం ఎవరో పరిశీలిద్దాం. ఎస్ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే చక్కటి కలుపుగోలుతనాన్ని కలిగి ఉండటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వీళ్ళు అనేక రంగాలలో విశేషమైనటువంటి ప్రతిభా పాటవాలను కలిగి ఉండి విశిష్టమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఎస్ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే ఎల్లప్పుడూ చిరునవ్వుతో కల్లాకపటం లేని విధంగా అందరితో ప్రవర్తిస్తూ వాళ్ళ కార్యాలను నిర్వహించుకోవటంలో చక్కటి పురోభివృద్ధిని పొందుతూ ఉంటారు. అదేవిధంగా ఎస్ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే
ఏ విషయంలోనైనా సరే ఒక నిర్ణయాన్ని తీసుకోవటానికి ఎక్కువ సమయాన్ని తీసుకుంటారు. అయినప్పటికీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం పైన చక్కటి స్పష్టత, విశ్వాసాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా వీళ్ళు ధనార్జన చేయటం కంటే విద్యార్జన చేయటం మీద, జ్ఞానాన్ని సంపాదించటంలో ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. ఎస్ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే సామాజిక కార్యక్రమాలలో, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ఉంటారు. వీళ్ళు సహజంగా కొద్దిగా వినోద ప్రవృత్తిని కలిగి ఉండటానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఎస్ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే ఉన్నత అధికారుల దగ్గర, యజమానుల దగ్గర అత్యంత విశ్వాసంతో ప్రవర్తించటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వీళ్ళు పనిచేసే చోట అందరిలో వీళ్ళే ప్రముఖులుగా వ్యవహరించటంలో ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. వీళ్ళు ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆ రంగంలో చక్కటి గౌరవాన్ని, అధికార హోదాని పెంపొందింపజేసుకొని అత్యద్భుతమైనటువంటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఎస్ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే ఏ విషయంలోనైనా సరే తేడా వచ్చినప్పుడు నిష్పక్షపాతంగా రెండు వైపుల వాదనను విని న్యాయం చెబుతూ ఉంటారు. అదేవిధంగా ఎస్ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే సత్యం కోసం, వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతాల కోసం ఎంతటి త్యాగం చేయటానికైనా సరే వెనుకాడని స్థితిలో ఉంటారు అని చెప్పటంలో ఏమాత్రమూ సందేహం లేదు. సంఖ్యాశాస్త్రానికి ఆంగ్ల అక్షరానికి ముడిపడిన సంబంధం రీత్యా పరిశీలించినట్లయితే ఎస్ అనే ఆంగ్ల అక్షరానికి 3 అనే సంఖ్యకు చక్కటి అవినాభావ సంబంధం ఉంది. కనుక ఎస్ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే తరచూ షిరిడీ సాయిబాబా ఆలయాలను సందర్శించటం, రాఘవేంద్ర స్వామి ఆలయాలను సందర్శించటం, శివారాధన చేయటం ద్వారా జీవితంలో త్వరగా చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అదేవిధంగా వీళ్ళు గురువారం నాడు లేదా సోమవారం నాడు శనగపిండితో లడ్డూలను తయారు చేసి శివాలయంలో పంచిపెట్టినట్లయితే జీవితంలో త్వరగా చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే వరుసగా 5 గురువారాలు బ్రాహ్మణులకి గుమ్మడికాయలు దానం చేయటం ద్వారా వీళ్లకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగింపజేసుకొని చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రత్యేకంగా ఎస్ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు గురువారం నాడు నవగ్రహ ఆలయంలో గురుగ్రహం దగ్గర 16 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ తర్వాత పసుపు రంగు వస్త్రాన్ని ఎవరైనా బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చినట్లయితే జీవితంలో ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. వీలైనప్పుడల్లా గురువారం నాడు దత్తాత్రేయుల వారికి తాళింపు పెట్టినటువంటి శనగలను నివేదన చేయటం, దక్షిణామూర్తి చిత్రపటానికి తెల్లటి పూలమాలను అలంకరించటం, అలాగే సాయిబాబా వారికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోవటం ద్వారా జీవితంలో త్వరగా చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అదేవిధంగా వీలైనప్పుడల్లా గురువారం నాడు నానబెట్టినటువంటి శనగలను ఆవుకి ఆహారంగా తినిపించడం ద్వారా కూడా చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఎస్ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులకు ఏ నెలలోనైనా సరే 3, 12, 21, 30 తేదీలు అనుకూలమైన తేదీలుగా చెప్పుకోవచ్చు. వీరికి కలిసి వచ్చే దిక్కు ఈశాన్య దిక్కు. వీళ్ళకి మంగళవారం, గురువారం, శుక్రవారం అనుకూలమైనటువంటి వారాలుగా చెప్పుకోవచ్చు. రంగుల పరంగా ఊదా రంగు, నేరేడు పండు రంగు, నీలం రంగు, గులాబీ రంగు కలిసి వచ్చే రంగులుగా చెప్పుకోవచ్చు. జ్యోతిష శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలలో, సాహిత్యపరమైనటువంటి విషయాలలో, ఆర్థిక సంబంధమైనటువంటి వృత్తులలో వీళ్ళు విశేషంగా రాణించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాలలో కూడా చక్కటి ఉన్నతిని సాధించటానికి, ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాలలో విశేషంగా రాణించటానికి కూడా ఎస్ అనే ఆంగ్లాక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులకు ఆస్కారం ఎంతగానో ఉంది. మొత్తం మీద పరిశీలించి చూసినట్లయితే ఎస్ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే జీవితంలో అందరితో కలుపుగోలుగా ఉంటూ చిరునవ్వుతో, కల్లాకపటం లేకుండా ఎదుటివారికి సహాయం చేస్తూ అందరి యొక్క పురోభివృద్ధికి పాటుపడుతూ జీవితంలో అత్యున్నత స్థాయిలో, అత్యున్నత హోదాలో ఉంటూ చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి
ఆస్కారం ఎంతగానో ఉంది. వచ్చే ఆదివారం పేరులో మొదటి అక్షరం అదృష్టయోగం అనే శీర్షికన టీ అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తుల యొక్క జీవితం ఎలా ఉంటుందో, వాళ్ళ లక్షణాలు ఏంటో, ఆరాధించవలసిన దైవం ఎవరో పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. పరమాత్మ అంశకి సంబంధించినటువంటి నక్షత్రాల్లో అత్యంత ప్రధానమైనది రోహిణి నక్షత్రం. రుహ జన్మని బీజ ప్రాదుర్భావే, ప్రతిదాన్ని కూడా వృద్ధి పొందించేటటువంటి వ్యాపించేటటువంటి లక్షణము రోహిణికి ఉంది. రోహిణి 4వ పాదాన్ని పరిశీలన చేసినట్టయితే దీన్ని అంత్యాంశ అంటారు. చంద్రుడు అధిపతి. ప్రతి విషయాన్ని సునిశ్చితంగా ఆలోచించి అర్థం చేసుకుని వివేకవంతంగా ముందుకు వెళ్ళేటటువంటి సహజ లక్షణం కలిగినటువంటిది, దయాగుణం కలిగినటువంటిది. ఇది దేవతా సంబంధమైన సర్పం, మానవగణం, రక్షించేటటువంటి స్వభావం, ధ్యానం చేసే శక్తి, యోగాశక్తి, యోగా గురువులుగా ఎక్కువగా భాసిల్లుతారు. అమోఘమైనటువంటి శాంతం, ఓర్పు, సహనం, ప్రధానంగా దైవ సంబంధమైనటువంటి గుణం అధికంగా ఉంటుంది. పరమాత్మ విశ్వరూప సందర్శనం చేసింది ఈ అంత్యాంశలోనే. జీవుడికి అలాగే జీవాత్మ పరమాత్మ మధ్య ఉన్నటువంటి సంబంధం ఈ 4వ అంశంలోనే తెలుస్తుంది. అంటే విచక్షణ జ్ఞానం విశేషంగా ఉంటుంది. పని యొక్క సామర్థ్యం ఎంత ఉందో, పని యొక్క ఉద్దేశ్యం ఏంటి, దానివల్ల వచ్చేటటువంటి లాభం ఏంటి, ముక్తి ఏమిటి, ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తూ శాంత స్వభావులై మితభాషలుగా, సత్యవంతులుగా, యోగవంతులుగా భాసిల్లుతున్నారు. అలాగే సత్యశుచి ప్రియం వదహ, రోహిణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళ యొక్క లక్షణాలు ప్రియం వదహ, సున్నితమైనటువంటి, మధురమైన, మృదువైనటువంటి, యుక్తమైనటువంటి, ఇంపైన వాక్కులు పలుకుతారు ఈ 4వ పాదంలో జన్మించిన వాళ్ళు. అంతేకాకుండా స్థిరమతి స్వరూపశ్చ, ఆకర్షణీయమైనటువంటి సన్మోహనమైన స్వరూపం వాళ్ళ యొక్క సొంతం. జీవితంపై విశేషమైనటువంటి శ్రద్ధ, గౌరవము, భక్తి ఉంటాయి. అమితమైనటువంటి శక్తి కలిగి ఉంటారు. నాయకత్వ లక్షణాలు పొణుకు పుచ్చుకొని ఉంటారు. మనోనిబ్బరం అధికంగా కనపడుతుంది 4వ పాదంలో. క్రమబద్ధీకరణ కనుక లేకపోతే ఇతరులపైన ఆధారపడేటటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. రచనా సామర్థ్యము, సులభంగా అన్నిటినీ అర్థం చేసుకుని వ్యక్తీకరణ చేయగలిగినటువంటి బుద్ధి కుశలత కనపడుతోంది. అనేక రంగములలో ధన సంపాదన కలిగి ఉంటారు. అనేక మార్గాల్లో ధనాదాయం కలిగి ఉంటారు. వ్యాపార, వృత్తి, ఉద్యోగాది రంగాల్లో రాణిస్తూ ఉంటారు. ప్రధానంగా వైద్యులుగా స్థిరమైనటువంటి సేవలని అందిస్తూ ఉంటారు. మత ప్రవక్తకులుగా, బోధకులుగా వీళ్ళు రాణిస్తున్నారు. ఈ క్రమంలో శాంతమే, వినయమే వీరి యొక్క ఆభరణము, భూషణము. శ్రమించడం, కార్యనిర్వహణ సామర్థ్యము, జ్ఞానము, పట్టుదల, బుద్ధిబలము, జ్ఞాపకశక్తి కలిగి ఉండటం వీరిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం. ప్రతి విషయాన్ని కూడా తొందరపడకుండా, కష్టాలని ఓర్చుకొని బయటపడకుండా సున్నితంగా ఛేదించగలిగినటువంటి దివ్యమైన శక్తి వీళ్ళకున్నది. అలాగే రోహిణి నక్షత్రం అంటే పరమాత్మ అంశతో కూడినటువంటి నక్షత్రం. చంద్రుడు అధిపతి. నక్షత్ర దశానాథుడు కూడా చంద్రుడు. కాబట్టి తల్లి యొక్క లక్షణాలు కలిగి ఉంటారు. తల్లి ఆశీర్వచనం, అనుగ్రహం అధికంగా ఉంటుంది వీళ్ళకి. కుటుంబము యందు, పిల్లల యందు, కుటుంబ వాతావరణం యందు ఎక్కువగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఏకోన్ముఖులై దైవారాధన చేస్తూ ఉంటారు. వీరు ఆరాధించవలసినటువంటి అదృష్ట దైవం చంద్రశేఖరుడు, అలాగే పార్వతీ అమ్మవారు లేదా దుర్గాస్వరూపాన్ని ఆరాధించడం చాలా మంచిది. శుభ కార్యక్రమాల్లో ధరించవలసినటువంటి అనుకూలమైన అదృష్ట రంగు శ్వేతము, తెల్లని రంగు. తెల్లని వస్త్రధారణ చేయటం విశేషమైనటువంటి శక్తిని, అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో మృగశిర నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారి భవిష్యత్ ఎలా ఉంటుంది, వారు ఆరాధించవలసినటువంటి ఆరాధ్య దైవం ఎవరు, ఈ అంశాలను తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకే ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలించేద్దాం. రక్తపోటు అదుపులో ఉండటానికి శశాంకాసనం ఉపయోగపడుతుంది.
రక్తపోటు ఎల్లప్పుడూ అదుపులో ఉండాలి. రక్తపోటు అదుపులో లేకపోతే శారీరక వ్యవస్థలో ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. రక్తపోటు అదుపులో ఉండటం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యల నుంచి రక్షించుకోవచ్చు. శశాంకాసనం నిత్య సాధన వల్ల రక్తపోటు ఎల్లప్పుడూ అదుపులో ఉంటుంది. పద్మాసనంలో కూర్చుని 2 చేతులు పైకెత్తాలి. ఆ తర్వాత తలను 2 చేతుల్ని నేలకి తాకించాలి. ఈ శశాంకాసనాన్ని శీతలి ప్రాణాయామం చేస్తూ సాధన చెయ్యాలి. దీనివల్ల సత్వరం ఉత్తమ ఫలితాలు అందుతాయి.